మోంతా తుపాను తీవ్రత క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను వాకబు చేశారు. ఉండి, తుని, వెంకటగిరి, గోపాలపురం, గుడివాడ, పెడన, ఏలూరు, దెందులూరు, పామర్రు, తణుకు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మోంతా తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు లోకేష్ సూచనలు చేశారు. అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని శాసనసభ్యులకు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైన్లు పొంగి ప్రవహించకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రి లోకేష్ కు వివరించారు. అలర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి 2 గంటలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. తుపాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులకు సూచించారు. వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షపాతంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై అధికారులను అడిగి ఆరా తీశారు. కోనసీమలో ఉద్యాన పంటల దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.